రేపు ఢిల్లీకి వస్తున్నా, 2 రోజులు అక్కడే ఉంటా, రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయించండి, ఆ వివరాలను వీలైనంత త్వరగా తెలపండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా జోక్యం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న రాసిన లేఖను తాజా లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22-23 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, ఈ సందర్భంగా రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ అంశాల సత్వరం పరిష్కారం కావాలని అభిలాషించారు. అశ్విని వైష్ణవ్కు మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరిస్తానని, చర్చలకు అవసరమైన సంబంధిత ఒప్పందాలు ఇతర పత్రాలను కూడా వెంట తీసుకువస్తానని తెలిపారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకొని ఆ వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని లేఖలో కిషన్ రెడ్డిని పేర్కొన్నారు. రేపు ఢిల్లీకి వస్తున్న 22-23 తేదీలో ఢిల్లీలో కలుద్దాం, సమావేశం ఏర్పాటు చేయమని లేఖ రాసినట్టు. ఇది రాజకీయ కోణంగా తీసుకోకండి మీరు. ఇది హైదరాబాద్ నగర ప్రజల సమస్య. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న భీకరమైన సమస్య, భయంకరమైన సమస్య. ఇలా హైదరాబాద్లో మెట్రో విస్తరణ జరగాలి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మీరు చూడండి. సరే, ఈ మంత్ పడతాయా నెక్స్ట్ మంత్ పడతాయా పడనే, ఎంత ఘోరంగా ఉంటుంది చూడు పరిస్థితి. మీరు నరకం అనుభవిస్తారు. ట్రాఫిక్ ఇబ్బంది, చచ్చిపోడు, మ్యాన్ఫోన్లో పడి కార్లు తేలుడు, బైకులు తేలుడు, కొట్టుకపోవుడు, ఆఫీసులకు పోవడానికి పని చేసుకోనికి పోనికే ఇబ్బంది కాదా? అదే ప్రజా రవాణా వ్యవస్థ అంటే బస్సులు, మెట్రో బాగా ఉంటే పోతారు కదా, మెట్రోలో పోతారు కదా, బస్సులలో పోతారు కదా. అసలు కిషన్ రెడ్డి గారు మీరెందుకు చొరవ తీసుకుంటలేరు? మీకు బాధ్యత లేదా? ప్రజలపై ప్రేమ లేదా? మీకు గుండెలో తడి లేదా? మిమ్మల్ని గెలిపియలేదా? మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు గతంలో మాట అన్నారు, రేవంత్ రెడ్డి ప్లానింగ్ సరిగా లేదు, ఆయన డిపిఆర్ బాగాలేదు, అదంతా పాత బస్తీకి పంపిస్తున్నాడు మెట్రోను అంటున్నాడు. పాత బస్తీ హైదరాబాద్లో భాగం కాదా? మరి డిపిఆర్ బాగాలేదని చెప్తున్నావు, కరెక్ట్ పంపలేదని చెప్తున్నావు కేంద్రానికి. నువ్వు కరెక్ట్ ఏందో పంపరాదు. నువ్వు డిపిఆర్ రెడీ చేసి నీ అధికారులు లేకపోతే ఇంకెవరో డిపిఆర్ రెడీ చేసి నీవు పంపరాదు. ఇగో ఇది చూడు అసలైన డిపిఆర్ ఇచ్చేసాయని చెప్పి తీసుకురా రాదు. ఏదైతే ఓకే అంటే ఇప్పుడు పాత బస్తీ మీద కోపంతో హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు విస్తరించే మెట్రోను అడ్డుకుంటున్నారా? ఏంది మీ కారణం ఏంది? ఒక్క పాత బస్తీని పూచిగా చూపి హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ ఎందుకు అడ్డుకుంటున్నారు అంటున్నా. వదిలేయండి, హైదరాబాద్ పాత బస్తీకి వదిలేయండి. మీకు కోపం ఉంది కదా, మీకు బాధ ఉంది కదా, మీకు వాళ్ళంటే కోపం కదా, వాళ్ళతోటి రాజకీయాలు చేస్తారు కదా, వదిలే, అక్కడేమొద్దు. ఇంక వేరే లేవా ఎక్కడ? ఎందుకండి కిషన్ రెడ్డి గారు డ్రామాలు ఆడతారు? ఎందుకు? నీ ఇంట్లో నుంచి ఏమి ఇస్తలేవు కదా సొమ్ము. నరేంద్ర మోడీ ఇంట్లో నుంచి సొమ్ము ఏమి ఇస్తలేడు కదా, అశ్విన్ కుమార్ ఇంట్లో నుంచి సొమ్ము ఏమి ఇస్తలేడు కదా, అది తెలంగాణ ప్రజలది కదా. ఇవాళ తెలంగాణ నుంచి పన్నులు అత్యధిక స్థానంలో పోతున్నాయి. పోయేది రూపాయి, వచ్చేది చారానా కాదా? బాధ అనిపిస్తలేదా? ఇక్కడ తెలంగాణ అలా హైదరాబాద్ రాష్ట్రాన్ని మంచిగా హైదరాబాద్ నగరాన్ని మంచిగా చేసుకోవాలి, మెట్రో విస్తరణ చేసుకోవాలని లేదా? ఏంది మీ రాజకీయాలు ఏంది? మీ ఆలోచనలు ఏంది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు. ఏం చేయదలుచుకున్నారు మీరు? రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా తీసుకురావు ప్రాజెక్టును తీసుకురా, నీ పేరే పెడతామని చెప్తున్నారు. నాకు శశపిషాలు లేవు, బాజాబ్తా పెడతా అంటున్నాడు. బేజాబ్తా అవసరం లేదు, బాజాబ్తా పెడతా అంటున్నాడు. ఇంకేం కావాలా నీకు? బాలేదు మీ పద్ధతి, అస్సలు బాధే. ఇంకోటి, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఒక్కనాడు అశ్విని కుమార్ వైష్ణవ్నో లేకపోతే ఇంకో మంత్రినో ప్రధానమంత్రినో ఇద్దరు కలిసి ఒక్కసారైనా సమావేశం కాలేదు. అదే అంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా. ఇద్దరం కలిసి పోదాం, మన రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకుందాం, అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం, పూల గుత్తీలు ఇద్దాం, శాలువాలు కప్పి మనదేందో పంచాయతీ మాట్లాడుకొని తెచ్చుకుందాం, ఇద్దరం పోదాం అంటే రాడంట. నువ్వో నేను వస్తాగానే అని చెప్తాడంట. ఈయన రేవంత్ రెడ్డి పోయి మాట్లాడినాక ఈయన 4 రోజులకు పోయి ఏం చెప్పేస్తాడో అని చెప్తున్నాడు. ఈయకు రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్కి పేరు వస్తుంది అని చెప్పేస్తున్నాడు అంట. ఈయన అంటున్నాడు. మరి
సరే అన్నని అనకపోయి నిజమో అవదో నాకు అనవసరం. ఒక బాధ్యత గల జర్నలిస్టుగా మేమేం చెప్తున్నాం అంటే కిషన్ రెడ్డి గారు మీకు చాలా బాధ్యత ఉంది, చాలా పెద్ద బాధ్యత, అది మామూలు బాధ్యత కాదు. కేంద్రం నుంచి మీరు నిధులు తీసుకురావాలి, మెట్రో ఫేజ్కు అనుమతి తీసుకురావాలి, చాలా బాధ్యత ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసారు, ఇప్పుడు కొనసాగుతున్నారు. ఏకనమందం రూపాయి మందం లాభం లేకపోతే మీరు ఎందుకు కామెంట్లో మీరు కూడా రాయండి. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఏం లాభం అనేది మీరు రాయండి. ఎందుకండి రాజకీయాలు? వాళ్ళ మీద కోపంతో చేసుకోండి రాజకీయాలు. మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు అక్కడ పాత బస్సుకి మెట్రో వద్దని వద్దంటవా నువ్వు? ఏ మనుషులేమో మీరు.